ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విధులు ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను ఇంట్లో ఉన్న సమయంలో నలుగురు దుండగులు తనపై దాడికి దిగారని మోహన్ రావు గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజంగా దాడి జరిగిందా లేక మోహన్ రావు అబద్ధం చెబుతున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ లావాదేవీల విషయంలో గొడవ జరిగి దాడి జరిగినట్టుగా కూడా ఓ సమాచారం అయితే అందుతోంది పోలీసులకు. రాత్రి 8 సమయంలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ గారి ఇంట్లో ఉండగా ఎవరో నలుగురు గుర్తు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అతన్ని కావల్ రిజిస్ట్రేషన్ గిద్దలూరు చేస్తారు అడిగారంట. దానికి సబ్ రిజిస్ట్రార్ గారు సరిగా స్పందించిపోయేసరికి అతన్ని చేతితో కొట్టడం జరిగింది. చేతితో కొట్టి కింద పడితే అతనికి తల మీద దెబ్బ జరిగింది. దాని మీద సబ్ రిజిస్ట్రార్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద జరుగుతుంది.